అన్నన్న పాతే పాతే తీత అన్నన్న కూత్ కూత్ కూతీత అన్నన్న పాతయ్యా. ఏమైందిరా అంత ఎగురుతున్నావు? నేను మీ మ్యాచ్ గెలిచింది అంత ఎగిరిపడుతున్నావా? చూసినా వరుసగా నేనే గెలిచాను ఒక మ్యాచ్కే. మ్యాచ్ అని కాదురా, నువ్వు ఎంత హ్యూమిలేట్ చేసినావు నిన్న, దానికి అంతకన్నా హ్యూమిలేట్ నేను చేస్తా. ఏందిరా కేకేఆర్ గెలుస్తుందని చెప్పి రాత్రి ఎంత పందెం వేసినా కేకేఆర్ ఏడ గెలిచిందిరా? కేకేఆర్ ఫస్ట్ బాల్ నుంచి లాస్ట్ బాల్ దాకా అసలు గెలవాలనే ఆలోచన లేదురా. బ్యాటింగ్ వస్తే ఎదుటోటి క్యాచ్లు, వచ్చినట్టు క్యాచ్లు, లేకపోతే బౌళ్ళు, రన్అవుట్లు, అసలు ఏ స్టేజ్లో నిలబడాలని కూడా లేదు. ఇంపాక్ట్ ప్లేయర్ ఏమో ఇంపాక్ట్ క్రియేట్ చేయకుండా పోయాడు. అది సిచ్యువేషన్ మీది. అసలు సిక్స్లు కొడుతుంటే క్యాచ్లు పోవడం ఏందిరా? వాంఖేడే స్టేడియంలో ఓడిపోవడం ఏంది? అది నార్మల్ చిన్న స్టేడియం అంటే ఒక మోస్తరు చిన్న స్టేడియం, దాంట్లో కూడా 4లు 6లు కొట్టలేక అవుట్ అయిపోయారు చూడరా. అది కూడా 16 ఓవర్లకు ఫినిష్ అయిపోయింది మీ మ్యాచ్. అసలు స్కోర్ చేయాలనుకుంటున్నారా? ఎదురు టీంకి క్యాచింగ్ ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారా? మీరు స్కోర్ అయినా చేయాలి కదరా. స్కోర్ చేయకుండా చేతులు ఎత్తేయడం ఏంది నాకు అర్థం కాదు. ఏదో ట్రయల్ పోనీలే ముంబై గెలుస్తుందని చెప్పేసి జస్ట్ మేము అలా ఆడాంరా. లేకపోతే మీరే ఆడ గెలిచేది. అసలు మేము 2 పర్ఫార్మెన్స్ చూసినాం ఇప్పుడు ముంబైది. ఏ స్టేజ్లో మ్యాచ్ గెలవాలని ఆలోచన లేదు. జిడ్డు ఆడారు, టెస్ట్ మ్యాచ్లు ఆడారు. ఏదో ఈ ఒక మ్యాచ్ ఫాస్ట్గా ఆడి 10 ఓవర్లు మ్యాచ్ ఫినిష్ చేశారు కాబట్టి మీరు గొప్పగా బ్యాటింగ్ చేశారు నువ్వు అనుకుంటున్నావు. కానీ ఏడ బ్యాటింగ్ చేశారా? బ్యాటింగ్ చేయలేదా? సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, రెజిల్టన్, జాక్స్, ఏంది ఆ కొట్టుడు? ఏంది 10 ఓవర్ల మ్యాచ్ 12 ఓవర్ల మ్యాచ్ ఫినిష్ చేయడం ఏంది? వచ్చిన చిత్త కొట్టారు కదా మిమ్మల్ని. ఏ స్టేజ్లో కూడా మిమ్మల్ని కోలుకోలేకపోయారు. ఏదో రసూల్ గాడికి ఏదో అదృష్టం కొద్ది 2 వికెట్లు పడ్డాయి, లేకపోతే అవి కూడా పడేవో. మీకు వికెట్లు పడక్కనే ఫినిష్ చేశారు. ఫస్ట్లో ఓపెనింగ్కి వచ్చిన రోహిత్ శర్మ, రెజిల్టన్ కలిసి స్కోర్ని కొంచెం బాగా తీసుకుపోతున్నారు. రోహిత్ శర్మ ఏదో బద్ధకంతో అలా ఆడిన షాట్తో అవుట్ అయ్యాడు, లేకపోతే రోహిత్ శర్మనే ఫినిష్ చేసేవాడు. తర్వాత వచ్చిన జాక్స్ కొడుతున్న ఫ్లోలో అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 10 నిమిషాలు కూడా గ్రీస్లో నిలబడలేదు. కుక్కను కొట్టాడు. ఏ బాల్ని కూడా గ్రౌండ్లో ఉంచాలి, అన్ని బౌండరీలు దాటించాలనే ఆలోచన. బౌండరీలు ఒక్క బాల్ కూడా ఉంచాలని ఆలోచించలేదు సూర్యకుమార్ యాదవ్. అది ముంబై ఈజ్ ఆన్ ఫామ్. ఏంది నాన్న ముంబై ఈజ్ ఆన్ ఫామ్ కాదరా, ముంబై ఈజ్ ఇన్ ఫామ్. అది చెప్పు. అది కూడా కాదు నువ్వు ఆడాల్సిన స్టేడియం. ముంబై ఈజ్ బ్యాక్ టు ఫామ్, అది చెప్పాలి. చూసావా, నీ నోటితోనే ముంబైని ఫామ్లోకి వచ్చిందని చెప్పించా. అదిరా ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్. మామూలు కూడా మాతో పెట్టుకుంటే భూమిని నాకిచ్చేస్తాం. ఓర్రని ఓవర్ యాక్టింగో. అరే అదే ఓవర్ యాక్టింగ్తో 4 మ్యాచ్లతో వేయించుకున్నావు కదరా దాదాపుగా నాతో. ఇప్పుడు మళ్ళీ అవసరం ఓవర్ యాక్టింగో? గుర్తుపెట్టుకోర్రీ, మామూలు కూడా నీతో చూసుకుందాం లేరా. అది కూడా చూసుకుందాం. ఈరోజు కూడా మ్యాచ్లు ఉన్నాయిగా, ఆ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనే చూద్దాం మనం కూడా. అయినా ఏ సిచ్యువేషన్లో కోలుకోలేని మీ కేకేఆర్ వాళ్ళతో ఇక్కడ 12 ఓవర్ల మ్యాచ్ ఫినిష్ చేసిన ఈ ముంబై ఇండియన్స్ ఎక్కడ నాతో పెట్టుకో. మాకు ఏదో ఫ్లూక్లో 3 మ్యాచ్లు గెలిచామని చెప్పేసి ఈ విజేతతో గొడవలు పెట్టుకో. మాకు తొక్కి బట్టి ఆరాధిస్తా, మ్యాచ్ గెలిచి నా సత్తా ఏందో చూపిస్తా, నా ప్రిడిక్షన్ పవర్ ఏందో చూపిస్తా, నీకు వణికిస్తా. ఏంది వణికిచ్చేది? చలికాలంలో ఏసీ పెట్టుకుని వణుకునే మొహం నువ్వును. పో. ఈ నాతో పెట్టుకుంటే 3 మ్యాచ్ల్లో నేను ఎట్లా హ్యూమిలేట్ చేసానో గుర్తుందా? ఇప్పుడు కూడా అలానే హ్యూమిలేట్ చేస్తాను. నెక్స్ట్ నుంచి ఒక్క మ్యాచ్ కూడా నీ చేతిలో విజయం ఉండదు, అన్నీ నా చేతిలో విజయం. సరే ఫ్రెండ్స్, ఈ విజయానికి కారణమైన వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ కింద మీకు నచ్చిన టీం కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫిలిం ఇమోజీ. ఇలాంటి మోర్ కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం, ఫన్నీ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ నొక్కి ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. నా ఛానల్ రీచ్ ఎక్కువ పెరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.